హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మెజర్ అండ్ స్టిచ్. ఇవాల్టి క్లాస్‌లో అయితే మనము నెక్ అండ్ ఆర్మ్ హోల్స్‌ని ఒక ఫ్యాబ్రిక్ మీద ఎలా మార్క్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాము. సో, ఇదైతే మనకి డయాగ్రమ్ అండి. వాటిని ఎలా మార్క్ చేసుకోవాలి అనేదాన్ని చూపించడానికి. జనరల్‌గా ఏంటంటే ఇక్కడ మనం ఏమనుకుంటాము, ఒక ఫ్యాబ్రిక్‌కి మిడిల్‌లో నెక్ ఉంటుంది. అటు ఇటు హ్యాండ్స్ ఉంటాయి. ఇదే మనకి ఫైనల్‌గా కనిపించే అవుట్‌పుట్. కానీ దాన్ని కుట్టాలి అంటే మనం మధ్యలో ఏం చేయాలంటే, ఇక్కడ మనకి మధ్యలో కనిపిస్తుంది ఏంటంటే ఆర్మ్ హోల్సు. లెఫ్ట్, రైట్ ఉన్నదేమంటే నెక్ లైన్స్ అనమాట. కానీ అక్కడ అందరికి కన్‌ఫ్యూజన్ అయితే వస్తుంది. సో, ఇది క్లియర్‌గా అర్థమవ్వాలి అంటే చివరి వరకు వీడియో మిస్ చేయకుండా చూడండి. అప్పుడే క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి కూడా నేను ట్రై చేస్తాను. సో, ఇదొక ఫ్యాబ్రిక్ అనుకుంటే, ఈ లెఫ్ట్ సైడు, రైట్ సైడు వచ్చేసి మనము నెక్ లైన్స్ డ్రా చేస్తాము. మిడిల్‌లో ఆర్మ్ హోల్ చేస్తామనమాట. సో, దాన్ని ఎలాగనేది నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ పేపర్‌ని ఒక ఫ్యాబ్రిక్ అనుకుంటే, మనం ఏదైనా ఫ్యాబ్రిక్‌ని స్టిచ్ చేసేటప్పుడు మిడిల్‌లోకైతే ఫోల్డ్ చేస్తాము. ఎందుకంటే ఫ్రంటు, బ్యాక్ సైడు అనే చెప్పడం కోసం, స్టిచ్ చేయడం కోసం మనం ఎలాగో ఫ్యాబ్రిక్‌నైతే ఫోల్డ్ చేస్తామో, ఈ పేపర్‌ని కూడా అలాగే ఫోల్డ్ చేశాను నేను. సో, దీన్నైతే ఇప్పుడు 2 పార్ట్స్‌గా కట్ చేసుకుంటున్నాను. ఒకటొచ్చేసి ఇక్కడ మనకి డయాగ్రమ్‌లో చూపిస్తున్నారు కదండీ! ఒక లైన్ అయితే ఉంది కదా! ఆ లైన్‌ని సెపరేట్ చేయడం అనమాట ఇది. సో, లెఫ్ట్ సైడ్‌కి ఈ పార్ట్, రైట్ సైడ్‌కి ఈ పార్ట్ అనమాట. సో, నేను ఈ కార్నర్‌లో డ్రా చేస్తున్నాను కదా! అవొచ్చేసి నెక్ మార్కింగ్స్ అండి మనకి. ఈ మధ్యలో ఏదైతే డ్రా చేస్తున్నానో అదైతే ఇప్పుడు ఆర్మ్ హోల్ అనమాట. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది చూపిస్తాను నేను. ఇక్కడ ఓపీఎన్ అనేది ఒకటుంది చూడండి. అవేంటంటే ఓపెన్ అనమాట. ఫ్యాబ్రిక్‌ని మనం ఇప్పుడు అటాచ్ చేసేటప్పుడు ఇటు సైడ్ ఓపెన్ ఉండాలి. లెఫ్ట్, రైట్ సైడు ఫోల్డింగ్స్ ఉండాలనమాట. లెఫ్ట్ సైడ్ పేపర్‌ని ఫ్రంట్ బాడీ అనుకున్నాము. రైట్ సైడ్ పేపర్‌ని బ్యాక్ బాడీ అయితే అనుకున్నాము. సో, దాన్ని ఫుల్‌గా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే మనకు అర్థమవుతుంది. సో, ఈ చివర్లో ఉన్నవేమంటే ఆర్మ్ హోల్స్ అవుతాయి. మిడిల్‌లో ఉన్నది నెక్ అవుతుంది ఇప్పుడు. చూడండి, ఇప్పుడు నేను కట్ చేసే పార్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ అనమాట. ఇప్పుడు దీన్ని పూర్తిగా విప్పి ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది మనకి. అటు ఇటు హ్యాండ్స్ వచ్చాయి. ఇప్పుడు మిడిల్‌లో ఇదైతే నెక్ పార్ట్ అండి మనకి. ఇదొచ్చేసి నేను కట్ చేసేది ఫ్రంట్ బాడీ అనమాట. సేమ్ అలాగే బ్యాక్ బాడీ పేపర్‌ని కూడా కట్ చేసుకొని చూడాలి. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ బాడీ, ఇదొచ్చేసి బ్యాక్ బాడీ. ఈ రెండిటిని కలిపి స్టిచ్ చేస్తేనే మనకొక బ్లౌజ్ కానీ, డ్రెస్ కానీ వస్తుంది. సో, అర్థమైంది కదా ఇప్పుడు? మధ్యలో ఉండే ఆర్మ్ హోల్స్‌ని ఎలాగా మార్క్ చేసుకోవాలి, ఎడ్జెస్‌లో ఉండే నెక్‌ని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది. సో, పేపర్ ఇలా యాక్చువల్‌గా ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది మనకి. కానీ నమూనా డయాగ్రామ్‌లో చూసేటప్పటికి మనకు అర్థం కాకపోవచ్చు. సో, ఇక్కడున్న చిన్న చిన్న అబ్రివేషన్స్ అనేవేంటియో నేనిప్పుడు మీకు చెప్తాను. ఈ ఎన్ఎల్ ఏంటంటే నెక్ లెంత్, నెక్ విడ్త్, ఇంకోటి నెక్ డెప్త్ అనమాట. నెక్ డెప్త్‌ని ఎలా మెజర్ చేస్తాము అంటే, షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మన మెడ కింద ఏదైతే ఫ్యాబ్రిక్ మనం స్టిచ్ చేయించుకుంటామో చివర, ఆ పార్ట్ వరకు మనము నెక్ డెప్త్ అనైతే అంటాము. చెస్ట్ లెంత్ ఇవంతా మనకి అబ్రివేషన్స్ గనుకొస్తే ఇవి ఈజీగా అర్థమవుతాయి. ఈ మొత్తం పార్ట్‌ని ఫ్రంట్ సైడ్ పార్ట్ అయినా, బాడీ సైడ్ అయినా, బ్యాక్ సైడ్ అయినా మొత్తం చుట్టూ తిరుగుతుంది కాబట్టి రౌండ్ అనేది, దాన్ని చెస్ట్ అంటాము. అండ్ కింద ఇక్కడొచ్చేసి ఏముందంటే ఇంకా ఎఫ్‌డి అని ఉంది చూడండి. ఎఫ్‌డి ఏంటంటే ఫోల్డింగ్ సైడ్. ఫ్రంట్ సైడ్‌కి ఫోల్డింగ్ ఉంది. బ్యాక్ సైడ్‌కి ఫోల్డింగ్ ఉంది. సో, బోత్ సైడ్స్ ఓపెన్ సైడ్ అనేది మనము ఇక్కడ కలిపి చూపిస్తున్నాము. సో, ఇదొచ్చేసి మనకి వెస్ట్ రౌండ్ అండి. వెస్ట్ రౌండ్ అంటే ఫ్రంటు, బ్యాక్ 2 కలిపితేనే కదా చుట్టూ రౌండ్ తిరిగేది. ఈ మధ్యలోదొచ్చేసి ఏంటంటే ఆర్మ్ హోల్ లెంత్ ఏహెచ్ఎల్ అంటే. అండ్ ఇదొచ్చేసి ఇప్పుడు సీబీఎస్ అంటే క్రాస్ బెల్ట్ షోల్డర్ అనమాట. మన నెక్ దగ్గర బోన్ దగ్గర నుంచి ఆర్మ్ వరకు బోన్ ఏదైతే ఉందో వాటిని మెజర్ చేయడం కోసం సీబీఎస్ అనేదైతే మనం యూజ్ చేస్తాము. ఈ పైనుంచి కింద వరకు ఉన్నదాన్ని వేస్ట్ లెంత్ అనైతే అంటామండి. అంటే నడుం పార్ట్ వరకు మొత్తం ఫ్యాబ్రిక్ ఏదైతే లెంత్ ఉందో దాన్ని వేస్ట్ లెంత్‌గా తీసుకుంటాము. ఈ సీఓ అంటే కాలర్ అనమాట. అంటే నెక్ దగ్గర పార్ట్ ఏదైతే ఉందో మనకి అది. ఇక్కడ డయాగ్రామ్‌లో చూపిస్తే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. నేను మీకు చూపించే దానిలో చూస్తే నెక్ కనిపిస్తుంది. సో, దాన్నొచ్చేసి మనము కాలర్ అనైతే అంటాము. సో, ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అర్థమైందనే అనుకుంటున్నాను. మనం ఇలా ప్రాక్టీస్ చేసిన వాటిని బుక్‌లో ఇలా గనక అటాచ్ చేసుకున్నాము అంటే మనం ఎప్పుడైనా రీకాల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతుందండి. నేను పోస్ట్ చేసే ఈ స్టిచ్చింగ్ లెర్నింగ్ క్లాసెస్ మీకు బాగా అర్థమవుతున్నా, మీకు యూజ్‌ఫుల్ అనిపించినా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను.